కడప జిల్లా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కంచుకోట. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంపై ఆ జిల్లా ప్రజలు ఎన్నలేని ప్రేమను చూపించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా కడప జిల్లా సింహస్వప్నం. దశాబ్దాలుగా కడపలో టీడీపీకి ఆదరణ తక్కువే. ఆ జిల్లా ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీని కలవర పెడుతూనే ఉంది. అయితే మొత్తం 10 జిల్లాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీదే పైచేయి. కాంగ్రెస్ తర్వాత వైసీపీ ఆ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో మొత్తం 10 నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించగా ఒక్క రాజంపేట మాత్రం టీడీపీ గెలుచుకుంది. వైసీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మేడ వెంకట మల్లికార్జున రెడ్డి విజయం సాధించారు. దీనికి ముఖ్య కారణం కూడా లేకపోలేదు. జిల్లాలోని ఈ ఒక్క నియోజకవర్గంలో బలిజ, కాపు అనుబంధ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాపుల సెంటిమెంట్ కొంతమేర వర్కౌట్ అవడంతో టీడీపీ విజయం సాధించింది. దీంతో మల్లికార్జున రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కూడా కట్టబెట్టారు. అయితే వైసీపీ రాజంపేట ఇన్ఛార్జ్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పార్టీ అధినేత జగన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సోమశిల ముంపు ప్రాంతాల వాసులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన చురుగ్గా ప్రజా సమస్యలపై, రాష్ట్ర స్థాయి అంశాలపై పోరాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం హిజ్రాలను మినహా అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న గోపాల్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను ఆకేపాటి కోరారు. స్థానిక ఆకేపాటి భవన్లో సోమవారం సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని, ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు టీడీపీకి ఓట్లు వేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడేవన్నారు. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్, కిడ్నీ వ్యాధికి సంబంధించిన డయాలసిస్లను ఆరోగ్యశ్రీలో చేర్చేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీని సైతం వైభవంగా నిర్వహించారు. అయితే కడప జిల్లాపై వివక్షతోనో లేక వచ్చే ఎన్నికల్లో గెలవదనే భయంతోనో చంద్రబాబు రాజంపేటను పట్టించుకోవట్లేదు. మల్లికార్జున రెడ్డికి విప్ పదవి ఇవ్వడం తప్ప మరే చెప్పుకోదగ్గ కార్యక్రమం నియోజకవర్గానికి చేయలేదు. టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత రాజంపేటలో మరింత ఎక్కువగా ఉంది. మల్లికార్జున రెడ్డి డెవలప్మెంట్ పనులు చేయకపోవడం, చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పాటు ముఖ్యంగా తమను బీసీల్లో చేరుస్తామంటూ నమ్మించి మోసం చేయడంతో నియోజకవర్గంలో ప్రజలు టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పటికే మల్లికార్జున రెడ్డిని గెలిపించి తప్పు చేశామనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలతో ఆకేపాటి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లస్లు: ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపు, జగన్ కంచుకోటలో టీడీపీ తరపున గెలవడం. మైనస్లు: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేకత, కాపులు, బలిజల్ని బీసీల్లో చేరుస్తామని మోసం చేయడం, ప్రత్యర్థ వైసీపీలో బలమైన అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.